వరంగల్ దద్దరిల్లిపోవాలి, మహా కుంభమేళాను తలపించాలి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ బలమేందో చూపిద్దాం, ప్రజలే ఆ సభను విజయవంతం చేస్తారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కవితక్క చెప్తుంది. దద్దరిల్లిపోవాలంట. మరి ఆ ప్రజలే కదా మిమ్మల్ని ఓడించింది, ఆ ప్రజలే మిమ్మల్ని ఓడించిర్రు. దద్దరిల్లిపోవాలి, మహా కుంభమేళను తలపించాలి. ఈ కాదక్క, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నదో దాన్ని ప్లస్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇచ్చేటటువంటి స్పీచ్లో అయినా సరే కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినా కానీ ప్రజల్ని తప్పు పట్టే విధంగా మాట్లాడకూడదు. ప్రజలంతా కూడా గుడ్డిలో మెల్లగా పోయినరు, లేకపోతే తప్పుడు ఆలోచనలు చేసిర్రు, అవి కాదు. ఆయన చెప్పేటటువంటి ఆశలకి వీళ్ళంతా కూడా ఇదైపోయినరు. సో అట్లా కాదు, సబ్జెక్టు మార్చాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయం కానీ, లేకపోతే మొన్న కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సో కొద్దిగా అట్లే అనిపించింది. మాటలు ఎట్లా అనిపించింది అని అంటే, వీళ్ళు బాగా అత్యాశకు పోయినరు, జనాలు అత్యాశకు పోయినరు, ఆయన ఇత్తనని చెప్పినటువంటి అత్యాశకు పోయినరు అని కాదు. ఎంతవరకు ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద బదనాం చేసేటటువంటి ప్రయత్నమే చేయాలి. మేము చెప్తే ఏం లేదు కదా, నేను 10 ఏళ్ళు చూసిన, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నేను పరిపాలించిన, ఎట్లా చేతనవుతుంది? తులం బంగారం వేయటం చేత కాదు, కానీ మాటలు చెప్పిర్రు, మోసగించిర్రు అని చెప్పి ప్రజల్ని రుద్దేటటువంటి ప్రయత్నం చేయకూడదు. సో అక్కడే కొంత రివర్స్ అవుతుంది. ఎందుకంటే చూడండి, చూసినావా, ఇప్పటికి కూడా కేసీఆర్కి ఇంకా అహంకారం తగ్గలేదు, కేసీఆర్కి ఇంకా పొగరు తగ్గలేదు. ప్రజల్నే చూసినావా ఎట్ట మాట్లాడుతుండో అని చెప్పి మళ్ళీ ఇక్కడ రివర్స్ సోషల్ మీడియాలో కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత తెల్లారి జరుగుతూ ఉంది. సో ఇటు కవిత గారైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా వాస్తవంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎక్కువగా వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. సో 27వ తారీఖు మాత్రానికి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వరంగల్ గడ్డ మీద ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా ఆచితూచి బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది ఇక్కడ. సో ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట కూడా, ఎందుకంటే ఇప్పుడే మీకు కొంచెం కొంచెం కలిసి వస్తా ఉన్నది. ఎందుకంటే ప్రజలు పూర్తి వ్యతిరేకంగా మీకు ఓట్లు వేసారు. ఇదే సంవత్సరాల క్రితం చాలా వ్యతిరేకంగా ఓట్లు వేసారు. సో ఇవాళ మళ్ళీ అరే కేసీఆర్ ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. సో మా దగ్గర కూడా మేము పరిపాలించినప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా 100కి 100% ఈ మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ కి అవసరం. ఎందుకంటే ఎంపీ స్థానాలలో ఒక ఎంపీ స్థానం కూడా రాలేదు, ఒక్క ఎంపీ స్థానం రాలే. సో ఇలాంటి మాటలు ఇప్పుడు బీఆర్ఎస్ కి చాలా అవసరం. అవి మాట్లాడితే చాలా బాగుంటది సమావేశంలో. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పడం అలవాటైంది, ఆఖరికి అప్పుల మీద కూడా తప్పులు లెక్కలే, ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. ఎమ్మెల్సీ కవిత. సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాం, సంపదను సృష్టించే సోయిలేకే ఎదురుదాడి, శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ఇక ఒక కీలకంగా అయితే బీఆర్ఎస్ కి ఈ సభ మరి ఎంత సక్సెస్ కాబోతా ఉన్నది, ఏ మేరకు జనాలు రాబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మేలో కానీ, జూన్ 1st వీక్ లో కానీ సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. కాకపోతే ఈ మీటింగ్ ఒక మంచి బూస్టింగ్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇస్తుంది. ఇక నిన్న పోయి వరంగల్ కమిషనర్ కి కూడా బీఆర్ఎస్ అక్కడ నాయకులంతా కూడా లెటర్లు ఇచ్చిర్రు. మరి మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ముందుగానే లెటర్లు అయితే ఇచ్చిర్రు. మరి దీన్ని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ, మరి అధికార పార్టీ ఏమన్నా మార్చేటటువంటి ప్రయత్నాలు, దీన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ఏంది అనేది అయితే చూడాలి. 2వ పేజీలో రాసుకొచ్చారు. ఇంకా ఇదిగో వరంగల్ దద్దరిల్లిపోవాలి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి తలపెట్టిన విషయం తెలిసింది. ఆ సభకు సంబంధించిన ఏర్పాటు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అప్పులు మొత్తం 4,42,289 కోట్లు ఉందన్నారు. ఈ విషయంలో పార్లమెంట్ లో ఈ నెల 24న అడిగిన ప్రశ్నలకు ఇక సమాధానం చెప్పారని చెప్పేసి. సో ప్రధాన ప్రతిపక్ష బాధ్యత సమర్థవంతంగా నిర్వహించాం. రైట్, ఇదంతా బాగానే ఉంది కానీ ప్రజల్ని ఉద్దేశించి ప్రజలు మోసం చేశారు అనేది మాత్రానికి మాట్లాడుకుంటూ ఉండడం మాత్రానికి ప్రస్తుతం బీఆర్ఎస్ కి మెయిన్ పాయింట్.
మెయిన్ పాయింట్ అదే. ప్రజల్ని ఉద్దేశించి ప్రజలు అత్యాశకు పోయినరు, ప్రజలు మోసం చేశారనేటువంటి మాటలు కాకుండా సో ఎంతవరకు అవతల ఉన్నటువంటి అధికార పార్టీయే మోసం చేసింది అనేటటువంటి స్పీచ్ మాత్రం. ఎందుకంటే నువ్వు ఎంత సభ పెట్టుకో, ఎన్ని లక్షల మందిని తీసుకురా. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇక రైతు భరోసా రాలే, కొంతమందికి రుణమాఫీ కాలే, మహిళలు కూడా 2500 వస్తాయి అనుకున్నారు కానీ రాలే. ఇప్పుడు మంచిగా మీటింగ్ రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ మాట్లాడేటటువంటి మాటలే చాలా కీలకంగా తయారైతాయి. కాబట్టి సో స్పీచ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి అనేది మాత్రానికి ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి విధానంగా మరి బీఆర్ఎస్ మాత్రం రూపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.